రైట్. నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. మీకు చేత కాకపోతే మేము పరిపాలిస్తాం, మీరు దిగిపోండి. మాకు ఓట్లు వేసిన తర్వాత మాకు ఓట్లు వేసిన ప్రజలకు వారి యొక్క అభిష్టాలకు మనో అభిష్టాలకు అనుగుణంగా మేము పరిపాలన చేస్తాం అంటూ కూడా గడచిన ఎన్నికలలో అటు కేసీఆర్ గారికి ఇటు రేవంత్ రెడ్డి గారికి పోటీగా తాను కంటెస్ట్ చేసిన ఎమ్మెల్యే అభ్యర్థి, అదేవిధంగా అనలిస్ట్ మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. వారెవరో కాదు, ప్రసన్న గారు. అయితే ఇప్పుడు జరుగుతున్న జంపింగ్ జిలానీల వ్యవహారం మీద తన యొక్క అభిప్రాయాలను వ్యక్తపరచుకోవడానికి, ప్రేక్షకులతో పంచుకోవడానికి ఆంధ్రప్రభ టీవీ ఛానల్కు రావడం జరిగింది. ఒకసారి ముందుగా మనం వారిని పలకరించే ప్రయత్నం చేద్దాం. ప్రసన్న గారు నమస్తే అమ్మా. నమస్తే నాన్న. రైట్. ఇప్పుడు జంపింగ్ జిలానీల గురించి మనం ప్రస్తుత టాపిక్. అంతకుముందు కూడా మీరు పోటీలో నిలబడ్డారని కూడా వార్త మేము విన్నాము. ప్లస్ మీరు కూడా చెప్పినట్లు ఉంది. దాని గురించి ఒక లైన్ స్టార్ట్ చేసి తర్వాత కంటెంట్లో వెళదాం. నేను కేసీఆర్ గారు 10 సంవత్సరాల పరిపాలనలో 5 సంవత్సరాలు బాగానే ఉండే, అంటే తెలంగాణ వచ్చింది బాగుంటుంది అనే ఉద్దేశంలో మేము కూడా ఎంప్లాయీస్గా, నేను ఎంప్లాయీగా చేసి రిటైర్డ్ అయ్యాను కాబట్టి అందరం కలిసి అప్పుడు సర్వీస్లో ఉన్నప్పుడే బాగా ఉద్యోగం చేసి కేవలం తెలంగాణ వచ్చిందంటే ఎంప్లాయీస్ వల్లనే, అది 100% అందరికీ తెలుసు. 10 సంవత్సరాల్లో బాగా ఉన్న దాన్ని తెలంగాణని భ్రష్టు పట్టించినారు. అది చేస్తాం ఇది చేస్తామని విచ్చలవిడిగా ఎవరికి బట్టింది తోచింది ప్రజలు అడగకపోయినా వాళ్ళ ఇష్టంతో వేల కోట్లున్న బడ్జెట్ని జీరో బడ్జెట్ చేసి అప్పులు పాలు చేసి పెట్టారు. సగం మేలు చేసిన 90% కీడు చేసి 10% మేలు చేసినారు. అయిపోయింది. ఆ కోపంలో ఎంప్లాయీస్ అంతా ఇంకా తిరగబడే పొజిషన్లో నేను మెడికల్ డిపార్ట్మెంట్ ద్వారా రిటైర్డ్ అయ్యి ఉన్నానని కామారెడ్డిలో ఎట్టి పరిస్థితుల్లో ఈ ఓడిపోతే బాగుంటుంది, ఎందుకంటే తను గెలిస్తే 2 దగ్గరే వేస్తున్నాడు, మళ్ళీ ప్రజలకు డబ్బు ఖర్చు, ఈ డబ్బు ఖర్చులతో ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పని నిలబడటం జరిగింది. వాళ్ళిద్దరు ఎమ్మెల్యేల మీద, ఒకళ్ళు ఎలాగూ అక్కడ గెలుస్తారు, ఒకళ్ళు గజ్వేల్లో గెలుస్తారు. మళ్ళీ కామారెడ్డిలో గెలిచారు అనుకోండి, మళ్ళీ రీఎలక్షన్స్ పెడతారు. మళ్ళీ అక్కడ ఎలాగూ ఉండరు కదా, ఒక క్యాండిడేట్కి ఒక దగ్గరే ఉంటారు కదా అన్న ఉద్దేశంతో మేమందరం పోటీ చేయాల్సి వచ్చింది. నేను పోటీకి నిలబడ్డాను. అలా జరిగింది. ఒకవేళ గెలిచి ఉంటే ఏం చేసేవాళ్ళు మీరు ఎమ్మెల్యేగా? న్యాయమైన పరంగా, ఎందుకంటే ప్రజలకు ఏం చేయాలో అది చెయ్యగలుగుతాము, చెయ్యాలన్న ఉన్నది కాబట్టి నిలబడగలిగాము. కానీ ఈ రోజుల్లో ఓట్లు కాదు కదా, నోట్లు కదా, ఆ నోట్లతోటి మనతో కాదు కదా. కానీ అక్కడ ఇప్పుడు ప్రస్తుతానికైతే బీజేపీ ఎమ్మెల్యే ఉన్నాడు వెంకటరామరెడ్డి గారు, ఆయన మొదటి నుంచి ఫైట్ చేశాడు. ఆయన ఈరోజు కూడా అసెంబ్లీలో మాట్లాడటం చాలా నీట్గా మాట్లాడుతున్నాడు. అలాంటి వాళ్ళు గెలిచినందుకు ఒకందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. రైట్. ఇక పార్టీలు మారుతున్నారు, పార్టీలు ఫిరాయిస్తున్నారు, ఒక పార్టీ నుంచి ఒక పార్టీకి జంపింగ్ చేస్తూ ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్ళడం, మళ్ళీ ఏప్రిల్ 2 వరకు అది మళ్ళీ పోస్ట్పోన్ అవ్వడం చూస్తున్నాం. సో జంపింగ్ జిలానీలు అసలు ఎందుకు తయారవుతారంటారు? వారి మీద మీ యొక్క అభిప్రాయం ఏంటండి? ఎందుకు జంపింగ్ మారతారంటే వాళ్ళు తీసుకున్న నోట్లు కోట్లు ఉన్నాయి కదా, అవి ఎక్కడైనా మళ్ళీ పట్టుకొని ఆ కేసులు పట్టుకొని ఆ కేసులతోటి ఇదైపోతారు అన్నట్టు ఏ పార్టీ ప్రెసిడెంట్లో ఉంటుందో ఆ పార్టీకి జంప్ అవుతారు. ఇలా జంప్ అయిపోతుంటే వాళ్ళు బాగానే ఉంటారు, కానీ మళ్ళీ ఇప్పుడు అప్పులు పాలయ్యి ఉన్నది. ఆ ఎమ్మెల్యేని బీకి ఇంకొక ఎమ్మెల్యే గెలవాలంటే మళ్ళీ కోట్లు ఖర్చు పెట్టాలి, మళ్ళీ ప్రజాధనమే ప్రజలకి లాస్ అయిపోతున్నాం. కానీ వాళ్ళు బాగుంటున్నారు, ఎమ్మెల్యేలు బాగుంటున్నారు, జంప్ అయిన వాళ్ళు బాగుంటున్నారు, వాళ్ళకి ఎమ్మెల్యేగా గెలిచిన వాళ్ళు బాగానే ఉంటున్నారు. కానీ వాళ్ళ కోట్లు సంపాదించుకోబట్టి ఎక్కడ మా మీద ఏసీపీ కేసులు వస్తాయి అన్న ఉద్దేశంతో వాళ్ళు జంప్ అవటానికి మొదలు పెడుతున్నారు. అంతేగాని అంతకన్నా ఏం లే. సిగ్గు శరవన్నోడు ఎవడు చేయడు ఆ పనులు. ఎందుకు చెయ్యాలి? అసలు ఎమ్మెల్యేగా నిలబడ్డా అనేదానికి వాడు ఎంతో అదృష్టం ఉండి అంత దూరం దాకా వెళ్ళారు అని అంటే చాలా టాలెంట్ ఉండే ఉంటుంది. టాలెంట్ లేకపోయినా మనీ వేసినా ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతో వచ్చామంటున్నారు కదా. వాళ్ళకి మళ్ళీ జీతాలు, ఒకసారి ఎమ్మెల్యే అయిపోతే పింఛన్ రిటైర్డ్ అయితే 5 years తర్వాత, కానీ 30 ఏళ్ళు 33 ఏళ్ళు 20 ఏళ్ళు ఉద్యోగాలు చేసిన వాళ్ళకి జీతాలు లేవు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి, కానీ వీళ్ళకి జీతాలు ఉన్నాయి. ఇది ఎక్కడ రాజ్యాంగం అర్థంగా అట్లా. కానీ వీళ్ళకి జీతాలు ఎందుకు? మళ్ళీ వీళ్ళు ఓటుకు వచ్చినప్పుడేమో ఒక్కడే వచ్చి అడుక్కుంటాడు, నేను ఓటు వేయాలని ఇంటింటికి వస్తాడు. ఓట్లు అయిపోయిన తర్వాత వీళ్ళకి 4 వెహికల్స్ 5 వెహికల్స్ ఉంటాయి, ఎస్కాట్స్ అని అయ్యని ఇయ్యని. కానీ వీళ్ళు చచ్చిపోవాలనుకోండి, ఎవరైనా వచ్చి వీళ్ళని షూట్ చేయాలంటే ముందు పోలీసుడు బలవుతుంటాడు. అట్లా వీళ్ళకి అవసరం ఇదంతా. మామూలుగా మనుషుల లెక్కన రావచ్చు కదా, ఒక వెహికల్ తీసుకో, లేకపోతే నీ సొంతం ఇంకొక వెహికల్ పెట్టుకో రావచ్చు కదా. ఇలా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయటం
చాలా తప్పు అండి. అది అసలు అన్యాయం కూడా. ఎందుకంటే ఈరోజు ప్రజలు ఎంత బాధపడుతున్నారు, ఎంత ఇబ్బంది పడుతున్నారు, అలాంటివి ఆలోచించాలి కదా. అది ఆలోచించే పొజిషన్లో ఏ ఎమ్మెల్యే కనిపించట్లేదు కూడా నాకు తెలిసినంతట్లు. కనీసం పశ్చాత్తాపం వాళ్ళ ముఖంలో కనిపిస్తుందా మీకు? అసలు ఉండదు. ఎందుకుంటుంది? ఇది ఎంత ఎన్ని ఎకరాలు దోసుకున్నామా, ఎంత సంపాదించామా అనేది 3 తరాలు 4 తరాల దాకా సంపాదించటం. అలా కాదు. ఇప్పుడు 150 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు వాళ్ళకు వచ్చి 60 మంది 70 మందితోటి ఒక ప్రభుత్వం స్టార్ట్ చేసినప్పుడు అందులో వాళ్ళు ఇందులోకి రాకుండా వాళ్ళు ఒకటే పెట్టాలి. ఒక అమెండ్మెంట్ తీసుకురావాలి. వాళ్ళు అసెంబ్లీలో ఒక బిల్ పాస్ చేసుకొని అన్ని బిల్లులు పాస్ చేస్తున్నారు కదా, అట్లాగే ఇది కూడా ఒక బిల్లు పెట్టాలి. ఎవరైతే జంప్ అవుతారో వాళ్ళు డిస్మిస్ ఆన్ ద స్పాట్, మళ్ళీ పనికిరాడు. వీళ్ళు ఆ ఎలక్షన్లో నిలబడ్డప్పుడు సెకండ్ కేటగిరీలో ఎవరు వచ్చారో వాళ్ళని ఎమ్మెల్యేగా డైరెక్ట్ ఏకగ్రీవంగా పెట్టాలి. అది ఒక పాలసీ తెస్తే అప్పుడు చాలామంది ఈ జంపింగ్లు పింపులింగ్ ఉండరు, సిగ్గు శరం లేకుండా ఇళ్లలో కూర్చుంటారు. ఓకే ప్రసన్న గారు, ఇప్పుడు అంటే ఒక పార్టీ తరపున ఒక పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మళ్ళీ అసలు ఇంకో పార్టీ వైపు ఎందుకు చూపు వారికి అట్లా వెళుతుందంటారు? దాని మీద మీ కమెంట్ ఏంటంటారు? ఎందుకు చూపు వెళుతున్నారు? ఎందుకు వెళ్తుందంటే ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు 10 సంవత్సరాలు ఉన్నారు, 5 ఏళ్ళు ఇచ్చారు. ఇంకోసారి అవకాశం వచ్చి ఇంకొక 5 ఏళ్ళు వచ్చిన తర్వాత మధ్యలో అక్కడ ఓడిపోయిన అవతల వాళ్ళు ఓడిపోతే యువతలకు వెళ్ళటానికి ఎందుకనంటే వీళ్ళు ఏమన్నా అన్నీ లాగుతున్నారు కదా. వీళ్ళు ఏం చేస్తున్నారు, కాలి బెదిరిస్తున్నారు. యువతల పార్టీ గెలిచిన ఎవరైతే సీఎంలు అవుతున్నారో వాళ్ళంతా అవతల వాళ్ళని బెదిరిస్తున్నారు. మీరు ఆ పార్టీలో ఇట్లా చేశారని. అవసరం లే. ఒకటి తప్పు చేస్తే మనం ఎందుకు తప్పు చేయాలి? తప్పు చేయకుండా నీతిగా నిలబడమనండి. ఎందుకు జంపులు అవుతారు? ఏం అవ్వరు కదా. వీళ్ళు ఇలా చేసామంటున్నారు. సరే ఆ ప్రభుత్వంలో వాళ్ళు తప్పు చేసినప్పుడు ఈ రోజున రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్తున్నారు, నేను ఉద్యోగస్తులకు ఇవ్వలేకపోతున్నానని. ఎందుకు ఇవ్వలేకపోతున్నావు? మా ఉద్యోగస్తులకి ఇంత బడ్జెట్ అని ఉంటుంది, అదే యూజ్ చేయండి మీరు, దాన్ని వాడండి. వాడకుండా ఈ జంపింగ్ అయిన వాళ్ళకి ఆ స్కీములు ఈ స్కీములు ఎవరు అడిగారు? ఏ పేద ప్రజలు అడిగారు స్కీమ్స్ కావాలి నాకని? ఎవరు అడగలేదు కదా. ఫ్రీ బస్సులను అడగల, ఏది అడగల. ఉద్యోగస్తులకు నువ్వు న్యాయంగా ఎక్కడైనా చేస్తున్నావా? చెయ్యట్లేదు కదా. ఎందుకు? మాకు చేయటానికి మీకు బాధ ఏంటి? ఇప్పుడు 2020 నుంచి పింఛన్ లేదు, 2000 నుంచి పింఛన్ లేదు, కాంట్రిబ్యూట్ పింఛన్ అన్నారు. కానీ మీరు మీ మేనిఫెస్టో వాళ్ళు ఏం పెట్టుకున్నారు? మేము పింఛన్ ఇస్తామన్నారు. పింఛన్ ఇమీడియట్లీ నేను ఇంప్లిమెంట్ చేస్తాను. అది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధం లే, ఓన్లీ ఫర్ స్టేట్ గవర్నమెంట్. మీ రాష్ట్రాలు ఎట్లా వీళ్ళుండి మీ వసతులను బట్టి అని చెప్పాను సెంట్రల్ గవర్నమెంట్. అలా పింఛన్ కూడా లేకుండా చచ్చిపోయి వాళ్ళు రిటైర్డ్ అయిపోయిన తర్వాత ఏమీ లేకుండా మేము దాచిపెట్టుకున్న పైసలే మీరు కొల్లగొట్టుకొని తింటుంటే ఇంకా మాకేమొస్తుంది? ఈ రోజుల్లో పింఛన్ లేకపోతే ఎవరైనా చూస్తారా? కొడుకు కోడళ్ళు ఎవరైనా చూసేవాళ్ళు ఉన్నారా? లేరు కదా. మెయిన్ వాళ్ళంతా కొడుకులు ఎక్కడో సెటిల్ అయిపోతున్నారు. ఆ పిల్లలు లేకపోయేటప్పుడు వాళ్ళు ఎక్కడ లేకుండా అనాథల లెక్కన అయిపోతుంది. ఇందుకు ఈ బాధ మాకు అవసరమా? లేదు కదా. మీరు దాన్ని ఇది కాకుండా సరే ఆ పాత ఆయన తప్పు చేశాడు, 370 అని పెట్టాడు, 370 అని పెట్టాడు, అలా పెట్టారంటున్నారు. 370 ఏదైనా ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారు? ఏ ప్రభుత్వం అయినా ఒక జీవో వస్తే ఆ జీవో ఈ రోజు నుంచి వస్తుంది, ఈ రోజు నుంచి ఇంప్లిమెంటేషన్ చేయాలంటున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత 2018లో రూల్స్ అమెండ్మెంట్ అయినాయి. అంటే రాష్ట్రపతి దగ్గర నుంచి మనకి ఒక ఉత్తర్వులు వచ్చి ఈ ప్రభుత్వానికి జీవో అమెండ్మెంట్ చేసుకుని 370 అని ఇచ్చారు. దానికి ఎప్పుడో ఉమ్మడి రాష్ట్రంలో వచ్చిన పోస్టులను తీసుకెళ్ళి అందరినీ టీచర్లని అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళని అక్కడక్కడ వేయకపోతే 2018 నుంచి వచ్చినప్పుడు అప్పుడు ఎన్ని పోస్టులు ఇచ్చినామో వాళ్ళకి ఉపయోగించేట్టు పెట్టాలి ఆ జీవో. అది దాని మీనింగు. కానీ కొంతమంది హెచ్ఓడీసు మనకి లాస్ అవుతుంది. సోమేష్ కుమార్ తెలంగాణకి సిఎస్గా సోమేష్ కుమార్ అనబడే వ్యక్తి రావటమే తెలంగాణకు పట్టిన దరిద్రం. అది 100% వాస్తవం. అది అందరికి తెలిసిన విషయం. అంటే ఇప్పుడు ఇంకొక విషయం, అంటే కమ్ టు ది స్ట్రైట్ పాయింట్. ఇప్పుడు ప్రజాసేవలో ఎమ్మెల్యేలు అంటే వాళ్ళు ప్రజాప్రతినిధులు ఉంటారు. వాళ్ళు 5 ఏళ్ల కాలం పాటు ఉంటారా, 3 ఏళ్ల కాలం పాటు ఉంటారా అన్నది కాలం డిసైడ్ చేస్తుంది. మీరు ఉద్యోగాలు వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులుగా 58, 65 కొత్త ఇప్పుడు నిబంధనలు ఉన్నాయి కదా, అన్ని ఏళ్ల పాటు ఉంటారు. మరి దిగిపోయేటప్పుడు వాళ్ళు దిగిపోయేటప్పుడు కానీ మీరు దిగిపోయేటప్పుడు కానీ సమానమైన పింఛన్లు కానీ, సమానమైన వేతనాలు కానీ, సమానమైన గుర్తింపు కానీ, సమానమైన గౌరవం కానీ అవన్నీ ఎలా ఉన్నాయంటారు? ఏమి లేదండి. ఇక కేసీఆర్ గారు ఏం చెప్పారు తెలుసా? రిటైర్డ్ అయిపోగానే మన తెలంగాణ ప్రజలు, మన తెలంగాణ ఎంప్లాయీస్ వాళ్ళ గవర్నమెంట్ వెహికల్లా వాళ్ళకి ఆన్ ద స్పాట్లో డబ్బంతా వాళ్ళకి రాబోయేదంతా తీసుకెళ్ళి వాళ్ళని ఇచ్చి వాళ్ళ ఇంటి దగ్గర వదిలిపెట్టరండి అని చెప్పాడు. ఒక్కళ్ళకన్నా చేసిండేమో అడగండి. అది ఆయన చేయలే. సరే అయిపోయింది. ఆయన చేయలేదు, ఆయన ఎవరిని కన్సల్ట్ చేయలేదనే ఇలా అయిపోయింది. ఈరోజు ఫామ్ హౌస్కి సరిపోయాడు.
మరి ఇప్పుడు వచ్చిన ఆయన కూడా ఇప్పుడు వచ్చిన ఆయన ఏమంటుండు, అప్పులు కుప్ప ఉంది, నేను ఈ అప్పుల్లో నేనేం చేయలేకపోతున్నాను అని చేతులు ఎత్తేసాడు అసెంబ్లీలో. మరి ఈయన చేతులు ఎత్తేస్తే ఇంకా ప్రభుత్వం ఎలా ఉంటుంది, ఎట్లా నడుస్తుంది? సరే దీనికి ఒక మార్గం చూపెట్టాలంటే తనకు ఈ పక్కనున్న ఐఏఎస్ ఆఫీసర్స్ అంతా వాళ్ళు ఆయనతో డీల్ కలుగుతారు. ఇప్పుడు ఆయన వాళ్ళు చెప్పాలి, ఎవరైతే దొంగలుగా ఉన్నారో మేము కొన్ని చూపెడతాము, 1000 కోట్లు దోసుకుంటున్నారు, ఆ దోసుకునే బిల్లులు ఆపేసేది గవర్నమెంట్ ఖజానాకు పంపించండి. నిన్నగా మొన్న 3 రోజుల నాడు దిశ పేపర్లో వచ్చింది, ఏంటి గురుకులాలకి హాస్టల్స్కి 15 రూపాయలు 20 రూపాయలు గవర్నమెంట్ యాల్వేషన్ రెంట్ పర్పస్ పర్ ఎసెప్టీకి వాళ్ళు 60 రూపాయలు లెక్కన ఇచ్చినారు. 160 కోట్లు స్కామ్ జరిగింది. ఆ 160 కోట్లు బిల్లులు ఆపేయమనండి, ధైర్యం ఉంది రేవంత్ రెడ్డి గారికి, చేయమనండి. ఆయన నేను మెచ్చుకుంటాం మేము రేవంత్ రెడ్డి గారిని, మంచి పనులు చేయమనండి, మేము సహకరిస్తాం ఉద్యోగస్తులుగా. నేను పక్కన నిలబడి మాట్లాడతాను నేను, ఎందుకంటే అలాంటి 100 కోట్లు ఉన్నాయి. ఆ 100 కోట్ల స్కామ్ అంతా తీసి బయట వేయమనండి. వేరే దాకా ఎందుకంటే మా డిపార్ట్మెంట్లో నేనే 1000 కోట్ల గురించి చెప్పిన గడాల శ్రీనివాస్ది, ఆయనది ఇచ్చిన ఆధారాలు ఉన్నాయి. మీరు ఆయన ఆస్తులన్నీ జప్తు చేయండి, చేసి అది ఖజానాకు పంపండి. ఎంతమంది పేద ప్రజలకు ఉపయోగపడుతుంది, ఎన్నో పనులు చేయొచ్చు, సంక్షేమ పనులు చేయొచ్చు. ఇలాంటి వాళ్ళు కోకొల్లలు ఉన్నారు. ఇప్పుడు ఎప్పుడైతే జంపింగ్కి వస్తున్న ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళ దగ్గర స్కామ్ ఉంది. ఆ స్కామ్ను మీరేదో గ్రిప్లో పెట్టుకున్నాం అనుకుండా వాళ్ళందరినీ మీరు పట్టుకోండి, వాళ్ళ ఆస్తులు జప్తు చేయండి. ఇప్పుడు ఇవన్నీ ఒక అమెండ్మెంట్ చేయాలండి. ఏ సీఎం అయితే తప్పు చేశాడో ఆ సీఎం ఆస్తులు జప్తు చేసి ఆయన దిగిపోయాడు అనుకోండి, దిగిపోయే నాటికి ఆ ఆస్తులు గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేయాలి, ఆ ఖజానాలో డబ్బేసుకోవాలి. అప్పుడు ఆస్తి అన్నీ జరుపుతారు. ఇంత ఉన్న దానికి ఏమీ లేకుండా, ఏమీ లేని ఆంధ్రప్రదేశ్లో ఎట్లా ఉంది, 2 డిఏలు అక్కడ బ్యాలెన్స్ ఉంటే ఇమ్మీడియట్లీ మొన్న ఇచ్చాడు. నేను ఒక వీడియో రిలీజ్ చేస్తే అదే ఇక్కడ తెలంగాణలో 5 డిఏలు ఆయన నాశనం, ఆయన తరంలో 3 డిఏలు, ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత 2 డిఏలు. ఇంత మటుకు పిఆర్సీ లేదు. ఆల్రెడీ మేము ఒక పిఆర్సీ ఆ ప్రభుత్వంలో లాస్ అయిపోయాం, కొత్త ప్రభుత్వంలో. మరి ఈ ప్రభుత్వంలో కూడా ఇంతే, మేము ఇలా అయిపోయాము. కానీ మా కళ్ళ ముందు సైకిల్ మీద తిరిగిన వాళ్ళు ఎమ్మెల్యేలు 1000 కోట్లు సంపాదిస్తున్నారు. వాళ్ళకి సిగ్గన్నా ఉండాలా? ఎవరి సొమ్ము అది? వాళ్ళ బాబుగాడి సొమ్ము కాదు కదా. చెప్పండి, గవర్నమెంట్ ఎంప్లాయీ ఒక ఇల్లు కొనుక్కోవడానికి, ఒక విల్లా కొనాలంటే నానా బాధలు పడుతుంది. లోన్లు తీసుకొని వీళ్ళు అప్స్కాండెడ్ అయిపోతుంటే మన మీద పడుతుంది, సామాన్య మానవుడికి బాధపడుతుంది. ఉప్పు పప్పు అన్నీ పెంచుకుంటా పోతా. ఎవరు చేస్తున్నారు ఇదంతా? తెల్ల రేషన్ కార్డ్స్ ఎంతమందికి ఇచ్చినారు? ఆ తెల్ల రేషన్ కార్డులు అన్నోళ్ళు ఇప్పుడు నిన్న కరెంటు ఉచితం అన్నారండి. కరెంట్ ఎవరికి ఉచితము? ఇన్ని యూనిట్లను పెట్టండి. మిమ్మల్ని ఏమన్నా అడిగాడా తెలంగాణ ప్రభుత్వం? ఫ్రీ బస్ అడిగాడా ఎవడైనా? ఎవడ అడగల. ఇవన్నీ మీరు మీ గురించి మీరు చెప్పేసుకుంటా పోయి అప్పులు కుప్ప అయిపోయింది అని పదుగూకులు చెప్తే ఉద్యోగస్తుడు, చదువుకున్నాడు ఎట్లా ఉద్యోగస్తుడు అవుతాడు? వాడు ఎప్పుడు వస్తాడు ఉద్యోగానికి? ఇవన్నీ అసలు మానిటర్ చేయాల్సిన ఐఏఎస్ ఆఫీసర్స్, మెయిన్ ఐఏఎస్ ఆఫీసర్ని దాన్ని గట్టిగా పట్టుకుంటే కంపల్సరీ అన్నీ సెట్ అవుతాయండి. వాళ్ళు ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యేలందరూ కూడా, ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎవరు కూడా పూర్తి సబ్జెక్ట్ అవగాహన లేని వాళ్ళు. వాళ్ళకన్నీ చెప్పేది ఎవరు? ఐఏఎస్ ఆఫీసర్సే. మరి ఈ ఐఏఎస్ ఆఫీసర్స్ అంతా ఏం చేస్తున్నారు? వాళ్ళు తింటుంటే వీళ్ళు కాళ్ళు కూర్చున్నారా? మాకు కూడా ముడుపులు ముడతాయి అనుకుంటున్నారేమో. అంతే ఉంది అక్కడ. ఏ రోజైతే సార్ ఇది రాంగ్ అని చెప్పానంటే సిఎస్ అనేవాళ్ళు ఆ సీట్లో ఎవరున్నా, ఈరోజు లేడీ ఉన్నా జెంట్స్ ఉన్నా, వాళ్ళకి ఫుల్ పవర్స్ ఉంటాయి. వాళ్ళు ఇచ్చే గైడ్లైన్స్ తోటి వీళ్ళు ఫాలో అవుతారు. మరి అలాంటప్పుడు వీళ్ళు గైడ్లైన్స్ ఏం చేస్తున్నారు? వీళ్ళు గైడ్లైన్స్ పెట్టుకొని ఫాలో అయ్యేటప్పుడు వాళ్ళు సార్ ఇది రాంగ్ అని చెప్పాలి. నేను నా పదం నుంచి తీసేస్తారేమో, జాన్దేవ్ పోతే పోయా, నీ ఐఏఎస్ అనే బిరుదు అయితే ఎక్కడ పోదు కదా. చదువుకున్నోడికి ఎక్కడైనా ఉంటుంది కదా. ఇక్కడ కాకపోతే సెంటర్లు, ఈ రాష్ట్రం కదా ఇంకో రాష్ట్రం, ఏమవుతుంది? 29 రాష్ట్రాల్లో నిన్ను ఒక రాష్ట్రానికి అలాట్ చేసినా ఇంకొక రాష్ట్రాల్లో కూడా డిప్యుటేషన్ మీద వెళ్ళొచ్చు. ఆ వెసులుబాటు ఉంది మనకి. అదే ఒక ఎమ్మెల్యే ఇక్కడ నిలబడి వాడు ఇందులో జంప్ అవుతున్నప్పుడు ఇంకో రాష్ట్రానికి పోయి ఎమ్మెల్యే పోలేడు కదా. ఆ కాన్సెప్ట్ ఎందుకు తీసుకురాలేకపోతున్నారు? అట్లా తీసుకురమ్మనండి. రాష్ట్రం సుభిష్టంగా ఉంటుంది. ఉండదంటానికే లేదు అసలు. ఇప్పుడు నిన్నటిదాకా కేసీఆర్ని తిట్టినారు, పదవులు ఎవరికి పంచలేదు చూడని. ఆయన దగ్గర 4, ఇప్పుడు మన ముఖ్యమంత్రి 4 పదవులు పెట్టుకున్నాడు దగ్గర. ఎందుకు పెట్టుకున్నాడు? 4 పోస్టులు, హోమ్ మినిస్టర్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, ఇంకా 2-3 కానీ. మన సీఎం లెక్కే ఉండాలి కదా. ఇంకా క్యాబినెట్ విస్తరణ జరగలేదు కదా. ఈ విస్తరణ ఇవాళ 1.5 ఇయర్ అయితే జరగదా? 1.5 ఇయర్ అయితే జరగదా? అవతల వాళ్ళు తప్పు చేశాడు కాబట్టి మనం తప్పు చేయొద్దు. 1.5 ఇయర్ దాకా తప్పు జరిగింది కదా, ఇప్పుడు వచ్చున్నారు కదా. అవతల వాళ్ళు తప్పు జరిగింది, అవతల ఆయన తప్పు చేశాడనే కదా నిన్ను ఎన్నుకుంది. ఉద్యోగస్తులంతా మేము బాధపడ్డాం మాకేదో ఒరగబెడతామని చేశాం. మరి మాకే ఇది చేసి పెట్టారు కదా. ఇప్పుడు ఎమ్మెల్యేలకు జంప్ అవుతున్నారంటే అవుతారు. వాళ్ళ ఆస్తులు, వాళ్ళ ఫామ్ హౌస్లు, అప్పుడున్న ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయి, ఈరోజు ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయి
తెలుస్తుంది. నిన్న ఆయన జడ్చల ఎమ్మెల్యే చూపెడుతున్నాడు, మొత్తం వెండే కుర్చీలు, డైనింగ్ టేబుల్స్, మంచాలన్నీ ఆయనకు డ్రీమ్ అంట. మరి ఆయనకి ఎక్కడి నుంచి వచ్చింది అన్ని వేల కోట్లు? ఏసీపీ ఏం చేస్తుంది? ప్రజాప్రతినిధులకి ప్రజాసేవ చేసేందుకు డ్రీమ్ ఉండాలి కదా, మరి డ్రీమ్ మారిపోయిందా? ఆ డ్రీమ్తో రాలేదు కదా, వాళ్ళు ఆ డ్రీమ్తో రాలా. నేను ఎమ్మెల్యే అసెంబ్లీలో నిలబడాలి, తన్నుకోవాలి, గుద్దుకోవాలి. నేను చిన్నప్పుడు ఎమ్మెల్యే అసెంబ్లీ చూస్తే ఎంత ముచ్చటేసేది, అబ్బా ఇట్లా ఉంటుంది, దీనికి ఇలా పోవాలని. నేను ఎమ్మెల్యేగా నిలబడ్డప్పుడు నాకు తెలిసింది దాని రాజ్యాంగం గురించి. దానికి మనం ఒక అప్లికేషన్ ఇచ్చటానికి అప్పుడే మనం దాని మీద చట్టసభల్లో ఎట్లా ప్రమాణ స్వీకారం చేస్తామో అట్లా చేస్తాం. స్పిరిట్ వచ్చింది, చెయ్యాలి. అసలు అదే స్పిరిట్ వచ్చినట్టే. అంటే అంత ఇదిగా ఉన్నది, వీళ్ళు ఎందుకు మర్చిపోతున్నారు అనేది నాకు అర్థం కావట్లేదు. రైట్. ప్రశ్న గారు అంటే ఇప్పుడు పక్కింట్లో మనం ఒక ఉప్పు, పప్పు, కాఫీ పొడి, టీ పొడి అడగడానికి 1-2 సార్లు 3సారి మొహాట పడతాం. మరి ఇప్పుడు జంపింగ్లు చేస్తున్న వాళ్ళు మళ్ళీ ఓట్లు అడగడానికి పరిస్థితి ఎలా ఉంటుందంటారు భవిష్యత్తులో? ఏముందండి, వాళ్ళ దృష్టిలో ఒకటి డబ్బు. ఏ రోజైతే డబ్బు ఇచ్చి మనం గెలుస్తాము అనే కాన్సెప్ట్తో ఉన్నారు కాబట్టి ఆ డబ్బుకు మనం కూడా అమ్ముడు పోవద్దు. మెయిన్ అమ్ముడు పోకుండా ఉంటే ఏది ఉండదు. ఇప్పుడు ఎందుకంటే ఆర్ కృష్ణయ్య గారు ఉన్నారు, ఆయన చూడండి ఎన్ని దానికి మారాడో అందరికి తెలిసిన విషయమే. కానీ ఆర్ కృష్ణయ్య గారు అట్లా మారినా ఆయన కొన్ని జీవోలు కొన్నిట్లు తీసుకొచ్చాడు, ఉద్యమాలు మొదలుపెట్టి ఆనాడు. ఇప్పుడు మళ్ళీ అదే దారిలో తీర్మాన్ మల్లన్న వచ్చాడు, ఆయన కూడా అదే కదా, తీర్మాన్ మల్లన్న కూడా వచ్చాడు. కులాలని రెచ్చగొడుతున్నాడు. కులాలని రెచ్చగొట్టద్దు, మనం బీసీలమే కాదనట్లా. నేను కూడా బీసీ సమస్య కాదు అక్కడ కావాల్సి వచ్చింది. ఇది కరెక్టా, ఇది రాంగా, ఈ 2 పొజిషన్లు చూస్తే వ్యవస్థ బాగుపడుతుంది. కానీ అట్లా బాగుపడేది ఎక్కడుంది? ఏ ఎమ్మెల్యే ఊరు ఇల్లు తిరుగుతాడు చెప్పండి? ఎవరు తిరగారు? ఖాళీ వాళ్ళ దగ్గరికి వచ్చిన వాళ్ళు చూడటానికి కూడా వాళ్ళకి టైం లేదు. అంటే క్యాంప్ ఆఫీసులు కూడా ఉంటాయి కదా, మరి వాటి పనితీరు ఎలా ఉందంటారు? క్యాంప్ ఆఫీసులకు ఎన్ని రోజులు ఉంటారు? ఒక జిల్లాలు 33 జిల్లాలు చేయటమే కేసీఆర్ చేసినంత తప్పు. ఎందుకంటే వాళ్ళ ఆస్తులు పెంచుకోవడానికి, ఆస్తులు రేట్ రావడానికి ప్రతి ఊర్లో ఇలా పెట్టి ఎమ్మెల్యేలకి అవి కట్టించి ఏం చేస్తారని వాళ్ళు క్యాంప్ ఆఫీసులు కట్టించారు. క్యాంప్ ఆఫీసులో ఎంతమంది ఉంటున్నారు చెప్పండి? నిద్రలేస్తే హైదరాబాద్లోనే ఉంటుండే. హైదరాబాద్లో జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ చూద్దాం రండి. ఒక్కొక్కరికి మణికొండలు, ఇదంతా ఒక్కొక్కరికి విల్లాలే. ఈ విల్లాలు కొనడానికి ఎక్కడి నుంచి వచ్చినాయి? రైట్. ఇప్పుడు విల్లాస్ దగ్గరికి, క్యాంప్ ఆఫీసుల దగ్గరికి వస్తున్నాం. కొంతమంది ఎమ్మెల్యేలు మేము పార్టీ మారామంటూ కూడా అప్పట్లో అటు ఇటుగా కొన్ని సంకేతాలు ఇచ్చారు, సమీకరణాలు కూడా చూపించారు. మనం కూడా మారారా అనుకుని కూడా అన్నాం, విన్నాం, టీవీలో కూడా ఇచ్చాం. కానీ ఇప్పటికీ కొంతమంది మారాము అని అనుకుంటున్న వాళ్ళు, చెప్పుకుంటున్న వాళ్ళు, వాళ్ళ ఆఫీసుల్లో, వాళ్ళ క్యాంప్ ఆఫీసులో, వాళ్ళ ఇళ్లలో మరి పాత గవర్నమెంట్కి సంబంధించిన ఫోటోలు పెట్టుకుంటూ ఉన్నారంటే బయట వినిస్తున్న ఒక విమర్శ. అది విమర్శ తీసుకోవచ్చు అంటారా? ఎలా తీసుకోవచ్చు అంటారు? అది విమర్శ. ఎందుకంటే మళ్ళీ ఆ ఫోటో లేకపోతే రేపొద్దున ఏదైనా జిమ్మిక్ చేసి కేసీఆర్ గారు మళ్ళా వస్తే మళ్ళీ మమ్మల్ని దగ్గరికి రానివ్వడమని ఆ ఫోటో పెట్టుకున్నాడు రాపాగల. అస్సలు ఎమ్మెల్యే అంటే మీనింగ్ తెలియదండి. ఎం అంటే మదర్ లాంటిది, ఎల్ అంటే లాలించాలి, ఏ అంటే ఇది మదర్ తల్లి లెక్కన లాలించి పాలించేవాడే ఎమ్మెల్యే. అది పోయింది. ఇదంతా గుండాయిజము, ఆస్తులు సంపాదించుకోవటము ఇదే ఉంది. ఇట్లా ఒకసారి ఈ ఎపిసోడ్ నుంచి వెనక్కి వెళ్ళి మీ చిన్నప్పటి కాలంలో ఎమ్మెల్యేలు ఎలా ఉండేవాళ్ళు ఒకసారి గుర్తు చేసుకో. నేను చెప్తున్నా కదా, అసెంబ్లీలో మాట్లాడుతుంటే కొంజేటి రోసయ్య గారు కానీ ఎవరైనా మాట్లాడితే ఐఏఎస్లకు కూడా జీవోలు చెప్పేవాడు ఆయన. అసలు ఆయన మాట్లాడుతుంటే అసలు అదొక అందరూ సైలెన్స్గా ఉండేవాళ్ళు. అలాంటి పొజిషన్ వచ్చి ఈ రోజున ఇట్లా అయిపోయింది. అదే ఆయన కిరణ్ కుమార్ రెడ్డి చెప్పని కూడా చెప్పాడు, మీరు స్థానికత కోల్పోతాడని. కరెక్ట్గానే తెలంగాణ వస్తే స్థానికత కోల్పోతాడంటే కరెక్ట్గానే కోల్పోయారు. కానీ ఇప్పుడు వీళ్ళందరికీ ఏంటంటే ఈ 370 అడ్డం పెట్టుకొని పోస్టులన్నీ ఉన్న పోస్టులను అడ్జస్ట్ చేసినారు. అది రాంగ్. అడ్జస్ట్ చేయకూడదు. కానీ ఏంటంటే కొత్త పోస్టులు తేవాల్సి వస్తుంది అన్న ఉద్దేశంతో ఎప్పుడో ఈ 30 ఏళ్ళ నాడు ఉద్యోగం వచ్చి ఇంకా 4 ఏళ్లలో రిటైర్డ్ అయిపోతారు, 5 ఏళ్ళలో రిటైర్డ్ అయిపోతారు అన్న వయసులో వాళ్ళని తీసుకెళ్ళి దూరాలు వేస్తారు ఎవరైనా. అది రాంగ్ అది. కానీ దీనికి ఈ రోజుకి కూడా ఒక క్లారిటీ తీసుకోవట్లే. క్లారిటీ రావాలి అంటే మళ్ళీ ఉద్యోగాలు రావాలి. ఉద్యోగాలు ఎక్కడ తెచ్చిస్తాం? ఉన్నోళ్ళకే నేను ఇవ్వలేకపోతున్నా అంటున్నాడు కదా. ఉద్యోగాలు ఎక్కడి నుంచి తెచ్చిస్తామని చెప్పని ఈ 3 కమిటీ అని 370కి వేసి వాళ్ళని పెట్టి చేశారు. దాన్ని మళ్ళీ ఫైనల్ ఆయనే తీసుకోవాలన్నప్పుడు నేను అనేది ఏంటంటే మా అందరికన్నా ఎక్కువ చదివిన వాళ్ళు ఐఏఎస్లు. ఈ ఐఏఎస్లు ఎందుకు పోస్టులు రావాలి? వాళ్ళు ఎక్కడ ఏ కాడకి ఏం చేస్తారంటే సీఎంకి ఫండ్ తగ్గాలి, బాగా వీళ్ళకి ఇలా ఉండాలి అన్న ఉద్దేశంతో చేసి పెడుతున్నారు. అది కాదు కదా, అది రాంగ్ కదా. చదువుకున్నాడు ఏమైపోతాడు? వాళ్ళంతా ఇప్పుడు మళ్ళీ వీళ్ళంతా టెర్రరిజంలోకి పోవాల్సి వస్తుంది. సరే, చదువు దగ్గరికి వద్దామా. ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగాల వైపు చూస్తున్నారా, లేకపోతే ప్రజాప్రతినిధులుగా మారాలని చూస్తున్నారా? ఎలా ఉందంటారు వాళ్ళు చూపు?
ప్రజాప్రతినిధులుగా వస్తే యంగర్స్ వచ్చేవాళ్ళండి ఎప్పుడు. ఎవ్వడు కూడా అసలు ఆ ఉద్దేశంలోకి వచ్చే పొజిషన్లోనే ఉండట్లే. ఎందుకంటే వీళ్ళు ఈ విధంగా కాట్ల కుక్క లెక్క తణుకు చేస్తున్నారు. ఈ తణుకు తెచ్చేదానికి మనకెందుకు అబ్బా లేనిదో గొడవ అని అంతో ఇంత చిన్నదైనా పెద్దదైనా బిజినెస్ చేసుకుందాం, లేదా ఉద్యోగం వస్తే ఉద్యోగం చేద్దాం అన్న ఉద్దేశంతో ఉన్నారు. చాలా 100% ఎందుకంటే ప్రతి దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళు మీటింగ్లు పెట్టమనండి, తెలుస్తుంది వాళ్ళకి. తెలుస్తుంది. మనం ఏదైనా ఒక అప్లికేషన్ ఇస్తే బుట్ట దాఖలు వేయటం తప్పితే ఇంకోటి లేదు కదా. అట్లా ఇంకోటిమా, ఇప్పుడు మన ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు మనం వారికి బాగా భోజనం పెట్టడం, అతిథి మర్యాదలు చేయటం, సో రుణమో పణమో తృణమో ఎంతో కొంత వాళ్ళ చేతిలో పెట్టడం చేస్తున్నాం. సో ఇప్పుడు ఉన్న మన ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలకు జీతభత్యాలు కూడా మనకి బీభత్సంగా పెంచిన దాఖలాలు ఉన్నాయి గత ప్రభుత్వంలో. ఇంత జీతం ఇచ్చుకుంటూ ఇంత భత్యం ఇచ్చుకుంటూ కూడా మరి వారు జంపింగ్లుగా మారడం ఎలా తీసుకోవచ్చు అంటారు? మారుతున్నారా లేకపోతే ఆల్రెడీ మారిపోయారండి. కాలు గ్యామ్లింగ్ అనమాట. మళ్ళీ మధ్యలో ఏమో ఈ ప్రభుత్వాన్ని ఇట్లా కూలదోస్తాం అంటున్నారు కదా కొంతమంది. ఇందులో కాంగ్రెస్లో ఉన్న పెద్ద పెద్ద లీడర్లు కూడా వాళ్ళ భార్యలకు ఇవ్వకపోతానో పిల్లలకి ఇవ్వకపోతానో వీళ్ళు జంప్ అయ్యి ఎప్పుడు పెడతారో కుంపట అన్నట్టు ఉన్నారు. కానీ అంత సీన్ అయితే రానివాడు రేవంత్ రెడ్డి, అదైతే నేను గ్యారంటీ ఇస్తా. కానీ ఈ జంపింగ్లు చేస్తే వాళ్ళకి మటుకు వాళ్ళని డిస్మిస్ చేయటం బెస్ట్. ఎందులో ఉండకుండా అందులో ఉండద్దు, ఇందులో ఉండద్దు. ఫర్దర్గా వీళ్ళకి ఎలక్షన్లో కండక్ట్ చేసిన వాళ్ళు సెకండ్ ప్లేస్లో ఉన్నోళ్ళు ఉంటారు కదా, వాళ్ళే ఎమ్మెల్యే అని చెప్పని డిక్లరేషన్ చేయాలి. అది చేసే దమ్ముందా వీళ్ళకి? అసెంబ్లీలో అమెండ్మెంట్ పెట్టమనండి, పెడితే ఆటోమేటిక్గా అయిపోతుంది. అంటే అందరూ ఒకే తాను ముక్కలు కదా, ఎలా వస్తాయంటారు? ఏ తాను ముక్కలైనా కానీ ఇప్పుడు ఎవడైతే గెలుచుంటాడో వాళ్ళకే ఫర్దర్గా అందులోకి జంపక్కర్లా, జంప్ అవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పేది నిలబెట్టమనండి. 5 ఏళ్ళలో వీళ్ళ మధ్యలో ఊడిపోతా ఉంటే మళ్ళీ గెలిచడానికి మళ్ళీ ఫండ్స్ అవసరమా? అసలు ఇవన్నీ అవసరం లేదండి. నరేంద్ర మోడీ గారు ఈవీఎంలు అనేది తీసిపడేయాలి. స్టాంపింగ్ మనం పాత రోజుల్లో ఎట్లా గుద్ది వేసే వాళ్ళమో అట్లా వేయమనండి, ఆటోమేటిక్గా తెలుస్తుంది వీళ్ళు అందరి జాతకాలు. బ్యాలెట్ పద్ధతి ఒకప్పుడు బ్యాలెట్ పద్ధతితోటే కదా వచ్చిన వాళ్ళంతా. ఇప్పుడు ఈవీఎంలు వచ్చి అంత స్కామ్ జరుగుతుంది. ఇది 100% అందరూ వాళ్ళే చెప్పారు కదా, కంపెనీలు వాళ్ళే చెప్పారు, ఈసీఐ వాళ్ళు చెప్పారు, వాళ్ళందరూ చెప్పారు కదా. కాబట్టి అట్లా లేకుండా అట్లా చేయకుండా బ్యాలెట్ పేపర్ పెట్టమనండి నెక్స్ట్ ఎలక్షన్లో. ఇప్పుడు అంతరిక్షంలోకి వెళ్ళిన వాళ్ళు సేఫ్గా తిరిగి వస్తారా రారా అన్న అనుమానాలకి ఒక తెరబడింది. సునీత విలియం గారు అక్కడి నుంచి బయటికి రావడం జరిగింది. కానీ గెలిచిన తర్వాత ఎమ్మెల్యేలు స్థిరంగా పూర్తి కాలంలో ఉంటారా అన్నదానికి కూడా సమాధానం దొరకట్లేదని బయట ఒకటి టాక్ వినిపిస్తుంది. అందుకేనండి ముందు వాళ్ళు వచ్చి గెలుస్తానికి ఎమ్మెల్యేగా నిలబడ్డప్పుడే ఆ కాన్స్టిట్యూషన్లో ఉన్న ప్రజలందరూ కలిసి మీటింగ్ పెట్టి వాళ్ళ చేత బాండ్ పేపర్ రాయించుకోవాలి. బాండ్ పేపర్ రాయించుకొని మీరు మధ్యలో 5 ఏళ్ళు దాకా కష్టమో ఇష్టమో అందులోనే ఉంటారా, బయటికి పోతే మటుకు మిమ్మల్ని రాళ్ళ తీసుకొని కొడతాము అనే పొజిషన్లో ప్రజలు తిరగబడితే అప్పుడు ఆటోమేటిక్ సెట్ అవుతుంది. కానీ ఈ కండిషన్కి ఒప్పుకునే నాయకులు ఉన్నారా గెలవడానికి? అది నిలబడడానికి లేదంటానికి లేదండి. ఎందుకంటే వాయిస్ వస్తూ ఉంటే చాలా మంది చైతన్యం వచ్చింది. ఇప్పుడు పాత రోజులు లెక్కన కాదు కదా. ఇప్పుడు ఇట్లా నొక్కగానే ఇప్పుడు కొత్త యాప్లు వస్తున్నాయి కదా, ఇట్లా నొక్కగానే మన చరిత్ర అంతా ఉంది, వీడు ఇట్లాటోడు అని తెలిసిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఈ ప్రసాద్ గారు ఇట్లా అన్నీ వస్తాయి. అట్లాగా ఎమ్మెల్యే జాతకం ఇట్లా ఉందని చెప్పని తెలుస్తుంది. దాంట్లో ఆటోమేటిక్ బయటకు వచ్చేస్తారు. రారని ఎట్లా అనుకుంటారు? రాబోయే రోజుల్లో యూత్ చాలా బాగుంది. ఆ యూత్కి ఎంకరేజ్మెంట్ చేయాలంటే వాళ్ళకి చెప్తా ఉండాలి, మనం కౌన్సిలింగ్ ఇవ్వాలి. దేవుడు నాకు శక్తి ఇస్తే మటుకు ఇలా రోజు చెప్తానే ఉంటా. ఎక్కడ ఇక నెక్స్ట్ మంత్ నుంచి ఊర్లన్నీ తిరిగి ఇలాగే కౌన్సిలింగ్ పెట్టి పిల్లలందరికీ చెప్తే అప్పుడు తెలివి వస్తుంది. చాలామందికి ఇది అయిపోతారు. ఈ మా కోట్లు ఖర్చు కాకుండా ప్రజల సొమ్ము ఖర్చు కాకుండా అవుతుంది అనేది నా ఉద్దేశం. రైట్. ప్రసన్న గారు పిల్లల దగ్గరికి వచ్చారు కాబట్టి, పిల్లల టాపిక్లోకి వచ్చారు కాబట్టి, పిల్లల ప్రస్తావన తెచ్చారు కాబట్టి, ఒక 2 చిన్నపిల్లలు 3 చిన్నపిల్లలు తప్పు చేస్తే మనం బెదిరిస్తాం, చిన్నగా ఒకటి అట్లా అంటిస్తాం. మరి వీళ్ళు తప్పు చేస్తే వారికి ఒప్పు తప్పులు చూడాల్సిన స్పీకర్ అంటూ ఉంటారు అసెంబ్లీలో. మరి స్పీకర్ కూడా ఒక నిర్ణయం తీసుకోలేదంటూ కూడా మళ్ళీ ఎవరైతే మారారో, ఏ పార్టీ నుంచి బయటికి రావడం జరిగిందో ఆ పార్టీ తరఫున వాళ్ళు కూడా పిటిషన్లు కూడా వేయడం జరిగింది కదా. ఈ పరిణామం ఎలా చూడొచ్చు అంటారు? అదంతా గ్యామ్లింగ్ అండి. వాళ్ళు వేసినట్టు వీళ్ళు చూసినట్టు చేసి మధ్యలో స్పీకర్లని ప్రెజర్ చేయటమే అట్లా. కానీ కరెక్ట్గా ఉంటే ఆ స్పీకర్ డిస్మిస్ చేసి పడేసి మళ్ళీ వీళ్ళు ఎలక్షన్ పెట్టద్దు, మళ్ళీ ఎలక్షన్స్ పెట్టి ఇంకొకరిని గెలవచ్చు, మళ్ళీ ప్రజల ధనం వృధా చేయొద్దు. స్పీకర్ గారు ఏం చేయాలంటే వాళ్ళని డిస్మిస్ చేసేయాలి. చేసి నెక్స్ట్ నేను చెప్పాను కదా, నెక్స్ట్ దాంట్లో ఎవరున్నారో ఎనీ పార్టీ ఎవడైనా కానీ ఎందులో కలవకుండా అతను ఎవరైతే సెకండ్లో లిస్ట్లో ఉన్నాడో అతను ఎమ్మెల్యే అని చెప్పని డిక్లరేషన్ చేయాలి. ఇప్పుడు పార్టీ ఫిరాయింపుల విషయంలో మోసపోయింది ఎవరు, లేకపోతే మోసగిచ్చింది ఎవరు, మోసగించాల్సింది ఎవరు, అసలు ఎవరి స్థానాలు ఎలా ఉన్నాయంటారు? ఒక ఓటర్ కానీ ఒక ఎమ్మెల్యే కానీ
ఎలా తీసుకోవచ్చుంటారు? ఇప్పుడు మోసపోయింది ఓటరేగా. మనం సెలవులు పెట్టుకొని అవి పెట్టుకొని ఇవి పెట్టుకొని ఓహో అని చెప్పని ఓట్లేసాం. ఓట్లేస్తే ప్రజలే కదా మోసపోయింది. ప్రజలు మోసపోయారు. ఎమ్మెల్యేలు బాగున్నాడు, ఆ ఎమ్మెల్యే బాగుంటాడు, ఈ ఎమ్మెల్యే బాగుంటాడు. రాత్రిళ్ళు ఇద్దరు కలిసి మాట్లాడుకుంటారు, ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు. పగల మటుకు ఆ విధంగా తన్నుకు చేస్తారు. ఇంకా అసలు దాన్ని చూస్తే రాజకీయం అంటే భయపడిపోయే పొజిషన్కి వచ్చింది ఇప్పట్లో. యూత్ ఎవరు వస్తారు చెప్పండి? యూత్ ఎవరు నేను అన్నాం అనుకో మనకెందుకు ఆ రొంపి అంటారు. అట్లా అయిపోయింది. అంటే ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని పరిహాసంగా మార్చింది ఎవరంటారు సిద్ధంగా, సంసిద్ధంగా మీరు ఏమంటారు దానికి సంబంధించి? ఎవరంటారంటే ఇదే ఇట్లాంటి వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు. ఇప్పుడు కేసీఆర్ గారు అనేవాడు నిక్కచ్చిగా కానీ ఉంటే ఇది అసలు ఇంకా 10 ఏళ్ళైనా కేసీఆర్ ఉండేవాడు. కేసీఆర్ గారిని నాశనం చేసిందే యూపీ అతను మన సోమేష్ కుమార్ గారు సిఎస్ని పెట్టడమే కారణం. ఈ తెలంగాణ చెడిపోయి భ్రష్టు పట్టడానికి ఒకటి మెయిన్. ఆ ఇతర దేశాలని అక్కడి నుంచి ఇప్పుడు తెలుగు తనుకు వస్తున్నాం అని అంటున్నారు కదా. మరి వేరే రాష్ట్రం వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళు మన దగ్గర పెత్తనం చేసి వాళ్ళకి పెద్ద పెద్ద పోస్టులు ఇస్తే వాళ్ళకేం కనిపించట్లేదా? వాళ్ళని కూడా మనం ఏదో ఒకటి చేయాలి కదా. ఎక్కడ చేస్తున్నారు? చేయట్లేదు కదా. మరి అలా చేసిన రోజున సెట్ అవుతుందేమో, సెట్ కాలేదు కదా. ఇప్పుడు సీనియర్స్ చాలామంది ఉన్నారు. సీనియర్స్ని అందరిని వదిలేసి ఆయన అంత జూనియర్ ఆయన ఎందుకు పెట్టాడు? ఈయనకి బినామీ, ఆయన అన్నీ చెప్తున్నాడు. ధరణి అనేది తెచ్చాడు, 1000 కోట్లు దోసుకున్నారు. ఇలా జరిగింది కదా. దానివలన ఆయన ఫామ్ హౌస్కు పరిమితం చేశారు. లేకపోతే ఆయన ఇంకో 10 ఏళ్ళైనా ఉండేవాడు. ఎందుకని? ప్రజలతో కలిస్తే, ప్రజలతో కలవాలి, ప్రజలతో మనమేకం అయ్యి ఉండుంటే బాగుండేది. అసలు సీఎం దగ్గరికి ఎమ్మెల్యేలే పోయి కలవట్లేదు కదా. కలవాలి కదా. ఆ పొజిషన్కి వచ్చింది. ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రేవంత్ రెడ్డి కూడా ఎవరిని కలుస్తున్నాడు? కలవాలి కదా. ఉద్యోగస్తులు కానీ ఎవరైనా కానీ పిలిచి కలిస్తే అది దాని వాళ్ళ బాధలు చెప్తారు. దాంట్లో మంచి ఉంటుంది, చెడ్డు ఉంటుంది. మంచిని తీసుకొచ్చి చెడ్డని వదిలేయి, అంతే కదా. అది రైట్. అప్పుడు మొత్తంగా చూసినట్లయితే మోసగించడం ఈజీ అంటారా, మోసపోవడం ఈజీ అంటారా? మోసగించింది ఎవరు? మోసగించేది భవిష్యత్తులో మోసగించబడబోయేది ఎవరంటారు? అటు తిప్పి ఇటు తిప్పి ఏది తిప్పినా ప్రజలేనండి. మోసపోయేది ప్రజలే, మోసబడబోయేది ప్రజలే. ఎందుకంటే ఒక్క ప్రజ అనే అతనే ఎమ్మెల్యే అనబడే వ్యక్తి వాళ్ళ ఆస్తులు వాళ్ళకున్న దాన్ని, ఎందుకంటే ఎమ్మెల్యే అనేది దిగిపోతే ఆయన ఎవరు చూడడు. అసలు ఎమ్మెల్యే అబ్బాయి ఏందా ఏ ఎమ్మెల్యే అంటారు. అదే గుమ్మడి నరసయ్య చూడండి, అదే సైకిలు, అదే పాతిళ్ళు, అదే నడుచుకుంటా అట్లా వస్తున్నాడు. ఎందుకు? ఆయన కొన్ని భావాలతో ఉన్నాడు కాబట్టి. వీళ్ళకి అదిలే ఇటు తిట్టుకున్నా కానీ దులుపుకొని పోయే రకంగా ఉన్నారు ఇప్పుడున్న ఎమ్మెల్యేలు. అలాంటి వాళ్ళకి ఏం చేస్తారు? ఏం చేయటానికి లేదు. కాబట్టి వాళ్ళు ఎన్ని చెప్పినా వాళ్ళు మారరు. వాళ్ళతోటి మోసపోయేది మోసపోబడేది ప్రజలే. అట్లా తిప్పినా ఇటు తిప్పినా ప్రజలకే లాస్, కానీ వాళ్ళకి ఏం లాస్ లేదు. వాళ్ళకి ఎట్లాగో ఫార్చునర్ కార్లు అట్లాగుంటాయి, వెనక వచ్చే సెక్యూరిటీలు అట్లాగా ఉంటారు. దిగిపోయినాయో ఇంకొక చూడండి, అసలు ఈ రూల్ ఎక్కడుందో నాకు అర్థం కాల. 2 సార్లు ఇప్పుడు 5 సంవత్సరాలు ఎమ్మెల్యే అయిపోయి దిగిపోయాడు అనుకోండి పింఛన్, మళ్ళీ ఫర్దర్గా నెక్స్ట్ మళ్ళీ ఎమ్మెల్యే అయ్యి దిగాడు అనుకోండి, అప్పుడు మళ్ళీ పింఛన్ అంటే 2 పింఛన్లు తీసుకుంటాడు ఒక క్యాండిడేట్. ఒక ఎమ్మెల్యే 5 సంవత్సరాలు ఉండి ప్రజల్ని పీడించి పాడించి చేసిన వాడికి 2 పింఛన్లు వస్తాయి. అదే 30 ఏళ్ళు పనిచేసి వాళ్ళ ఊడిగంతో చేసి ఉన్నోళ్ళకి ఈరోజు ఇది చేస్తారు. అంత దాకెందుకండి. ఇప్పుడు అసెంబ్లీలో చారి గారు అని ఉన్నారు, అసెంబ్లీ సెక్రటరీ. ఆయన రిటైర్డ్ అయిపోయి 2 ఏళ్ళు అయిపోయింది, కానీ అతన్నే పెట్టుకొని ఉన్నారు మళ్ళా. అంటే ఇంకా ఎక్కువ చదువుకున్న వాళ్ళు లేడా? చాలామంది ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పోస్టులకు రావచ్చు, చెయ్యొచ్చు. ఎందుకంటే వీళ్ళందరూ బతుకులు అతనికి తెలుసు కాబట్టి ఎక్కడ బట్ట బయలు అవుతుందో అన్నట్టు మళ్ళీ అతన్నే పెట్టుకొని ఉన్నారు. ఎందుకు పెట్టుకున్నారు? అంటే అసెంబ్లీ సంబంధించి ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి పెట్టుకున్నారని అనుకోకూడదు అంటారా? అది ఎట్లా అనుకుంటారు? అది తప్పది. ఆయనకొక్కడికి ఎక్స్పీరియన్సా? ఎవడైనా పుట్టగానే అన్నీ వేసుకోడు కదా. ఎమ్మెల్యే అవగానే తెల్లారి రాడు కదా. వెనకాల ఒక పిఏలు వస్తాడు, 4 పిఏలు పిఆర్ఓలు ఇంతమంది ఉంటారు. వాళ్ళు చెప్తేనే కదా వీళ్ళు చేసేది. ఐఏఎస్లు చెప్తేనే కదా. ఒక పేపర్ వీళ్ళు ఈ పేపర్ ఇస్తారు, ఈ పేపర్కి వెళ్ళి అడుగుతున్నామని పక్కన ఐఏఎస్లు కూడా కూర్చొని ఉంటారు. మరి వాళ్ళు చెప్తేనే కదా వీళ్ళు నడిపించేది. మరి అట్లాంటప్పుడు ఆయన కాకపోతే ఇంకో ఆయన దిగిపోయిన తర్వాత వెళ్ళిపోవాలి కదా. ఇప్పుడు మొత్తాన్ని మీరు దిగిపోయిన వాళ్ళందరినీ కూడా పెట్టుకొని ఎంజాయ్ చేసుకుంటా మళ్ళీ జీతాలు అయ్యలేవు ఈ లేవు అని అంటే ఇవ్వాల్సిన వాళ్ళకి ఇవ్వాలి కదా. ఇప్పుడు కాంట్రాక్ట్ వాళ్ళకి జీతాలు రాకుండా ఎంత బాధపడుతున్నారు. వాళ్ళు ఏం తింటారు? మీ దగ్గరికి వస్తే మీరు ఏమైనా కనీసం చేయగలుగుతున్నారా? ఏం లేదు. ఎందుకు రావట్లే, ఎక్కడ జరిగింది ఈ పొరపాటు అనేది ఆలోచిస్తున్నారా? ఆలోచించట్లేదు. మరి 47 మంది హైదరాబాద్లో హెచ్ఆర్డీ ఏఎన్ఎంస్ అని 19,500 జీతం వస్తుంది వాళ్ళకి. రూల్ ప్రకారం 27,000 రూపాయలు రావాలి. దాని గురించి మంత్రి దగ్గర గోడును ఏడిస్తే పెట్టి 6 నెలలు అయింది. ఇంత మటుకు దాని గురించి ఫైల్ లేదు, ఫైల్ మూవ్ కావట్లే.
మరి ఇలా ఉంది 20 అదే సేమ్ రెగ్యులర్ 80,000 తీసుకునే ఆమె చేసే పని అదే, ఈ 19,500 తీసుకునే ఆమె చేసే పని అదే, 27,000 తీసుకునే పని చేసే ఆమె అదే, అందరు చేసే పని ఒకటే. కానీ ఈ తేడాలు తారతమ్యాలు ఎక్కడ తప్పు జరిగింది ఒక డిఎంఎన్హెచ్ఓ లెవెల్లో జరిగింది, దాన్ని మనం ఎందుకు చేయలేకపోయాము అనేది అయిపోయింది. సరే ఇప్పుడు ఇక్కడ దాకా వెళ్తే కూడా ఈయన కూడా ఇంత మటుకు పరిష్కారం జరగల అంటే దీన్ని బట్టి ఏమనుకోవాలి మనం చెప్పండి, ఇట్లా ఉంది. కాబట్టి ఈ వ్యవస్థను నాశనం చేసేది ఎమ్మెల్యేలే. అదే మనం ఇప్పుడు ట్రంప్ గెలిచినట్టు అందరు చేతులు ఎత్తారనుకో అది బెస్ట్, ఆ సిస్టమ్ తీసుకొచ్చిండ్రు అనుకో ఇండియాలో కూడా, అప్పుడు వీళ్ళందరూ ఉండరు, ఎమ్మెల్యేలు ఉండరు, ఏముండరు, అప్పుడు అయిపోతుంది. సరే మొత్తం మీద మోసగించేది ఎవరు, మోసపోతుంది ఎవరు మీరు చెప్పడం జరిగింది. మరి ఈ ప్రయత్నాన్ని ప్రత్యామ్నాయంగా మరి ఏమైనా సూచనలు ఉన్నాయంటారా? ఇది తప్పు, వాళ్ళు తప్పు, వీళ్ళు తప్పు, మోసగించబడుతోంది వీళ్ళు అన్నారు, మరి ప్రత్యామ్నాయ మార్గం ఏంటంటారు, మీరేం చెప్తారు దానికి? ఏముందమ్మా ఇప్పుడు ఈ ప్రజలకి కూడా ఆల్రెడీ చాలా మటుకు తెలుసు, పాత రోజులు అంటే ముసలి వాళ్ళకి తెలియదు కానీ ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఆ స్మార్ట్ ఫోన్స్ అనేది అందరు పెట్టుకున్నారు, అందరు చూస్తున్నారు. రాను రాను అట్లా చూసిండు అనుకో, ఒక 2 ఏళ్ళు అయ్యే లోపల పూర్తిగా అవగాహన అయిపోతుంది, ఆ పిల్లలందరూ కలిసి తిరగబడతారు. అప్పుడు వద్దే వద్దు మాకు ఇవన్నీ ఎలక్షన్లు వద్దు, మాకు ఎమ్మెల్యే వద్దు, ఏం వద్దు, మాకు మేమే చూసుకుంటామని చెప్పి అని అంటారు. అది సరిపోతుంది. అప్పుడు అది పిల్లల్లోనే చైతన్యం అనేది వస్తుంది. స్కూల్ టీచర్స్ కూడా చెప్తా ఉండాలి. కానీ ప్రజాస్వామ్యం లేకుండా సమాజాన్ని ఊహించుకోలేం కదా. ప్రజాస్వామ్యం అంటే దోసుకొని తినమనే, ప్రజాస్వామ్యంలో కూడా మంచోళ్ళు వస్తారు కదా. ప్రజాస్వామ్యంలో ఎవడైతే నిజాయితీగా ఉంటాడో వాడిని చేయమనాలి. ఇప్పుడు మా ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన చాలా గొప్పగా మాట్లాడతాడు, కానీ ఆయన ఎక్కడి నుంచి వచ్చాడని మాకు అందరికీ తెలుసు. కానీ ఆయన మొన్న ఆడవాళ్ళని ఎంత కించపరిచినట్టు మాట్లాడాడు. అదే ఆడవాళ్ళు అది కార్పొరేటర్లంతా ఫామ్ హౌస్లకు పోయి పడుకుంటున్నారు అని, అది రాంగ్ కదా. ఒక ఎమ్మెల్యే మాట్లాడాల్సిన మాట్లాడినా వాడికి పెళ్ళాం పిల్లలు ఉన్నారు కదా, మరి అట్లాంటప్పుడు మాట్లాడటం చాలా తప్పు కదా. ఆయన కూతుళ్ళు లేరనుకో, కోడళ్ళు ఉన్నారు కదా, మరి ఆయన ఎట్లా మాట్లాడతాడు, అది రాంగ్ కదా. అలా అట్లాంటి ఎదవలు కూడా చాలామంది ఉన్నారు, కాబట్టి అట్లా మాట్లాడద్దు. కొంత మనము ఒక పొజిషన్కి వచ్చిన తర్వాత కొంచెం అనేది మనం సంఘంలో నేర్చుకోవాలి, మనం 10 మందికి చెప్పాలి, చెప్పే మార్గంలో ఉండాలి. అలా ఉన్నోడే ఎమ్మెల్యే కానీ అట్లా కాదు కదా. సరేమ్మా, ఇప్పుడు ఒక ఆదర్శవంతమైన ఎమ్మెల్యే ఎలా ఉండాలంటారు, ఎలాంటి లక్షణాలు ఉన్నాయంటారు, ఎలాంటి లక్షణాలు ఉంటే బాగుంటుంది అంటారు మీరు? ఇప్పుడు వెంకటరామరెడ్డి గారు స్పీచ్ ఇస్తుంటే అందరు వాళ్ళు కూడా వింటున్నారు. అదే అంటే ఆయన పెద్ద, నేను బీజేపీకి ఏం కాదు, ఒత్తాసు వ్యక్తిగతంగా చెప్తున్నా. నేను కామారెడ్డి ఎమ్మెల్యే మాట్లాడుతుంటే వాళ్ళకే రోమాలు నొక్కబడుచుకున్నట్టున్నాయి. మనం డిగ్నిటీ ఉండాలి, డిగ్నిటీ మెయింటైన్ చేయాలండి, ఆ డిగ్నిటీ మెయింటైన్ చేయండి. ఏదైనా పొరపాట్లు అనేది ఒకటే అరా దొరుకుతాయి, అట్లా కాదు కదా. గుండాయిజం లెక్కన జరిగిపోతామంటే పొదుగుకులు బాధే కదా. చెప్పండి. అంటే ఇప్పుడు గంజాయి వనంలోకి తులసి మొక్క పోయినా కూడా ఏం జరుగుతుందో మీకు తెలుసు కదా. ఇప్పుడు అట్లాగే ఉంది ఆ అసెంబ్లీలో. ఎలా ఉందంటారు? ఆ అసెంబ్లీలో అందరు గంజాయి మొక్కలు ఒక తులసి వనం లెక్క నా వెంకటరామరెడ్డి ఒకటి కనిపిస్తున్నాడు. అంటే నేను సామెతగా చెప్పాను దాన్ని. మీ సామెత కాదు, యాజ్ ఇట్ ఈస్గా అదే అలాగే ఉంది. ఇప్పుడు చెయ్యాలి అనుకునే కాన్సెప్ట్ వేరే ఉంటుంది, తిరగాలి. మన సొంత డబ్బు ఖర్చు పెట్టుకొని తిరిగే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు, సొంత డబ్బు ఎందుకు ఖర్చు పెడుతున్నాడు, తన పైసలనే ఖర్చు పెడుతున్నాడు కానీ మంది పైసలు అడుక్కోవట్లేదు కదా. ఇది చెయ్యాలి అన్న కాన్సెప్ట్ ఉంది అతనికి, చేస్తున్నాడు. మరి ఆ కాన్సెప్ట్ వీళ్ళలో ఎంతమందికి ఉంది చెప్పానండి. వాళ్ళు నిజాయితీగా చెయ్యాలి అనుకుంటే నేను చెప్తా, మీరు ఇక్కడ చేస్తే ఇట్లా జరిగితే ఇట్లా వస్తుంది. ఎందుకంటే మేము కింద స్థాయి ఉద్యోగస్తుల నుంచి పైకి వచ్చిన వాళ్ళం, మాకు తెలుస్తుంది. పైన ఏసీలో కూర్చున్న వాళ్ళకి అంత ఏం తెలియదు కదా. ఒక డిపార్ట్మెంటే కదా, ఎనీ డిపార్ట్మెంట్, ప్రతి డిపార్ట్మెంట్లో కూడా ఉంది. ఆ ఉన్నదాన్ని మీరు వాళ్ళని పిలిస్తే ఇగో దెబ్బతింటది వీళ్ళకి. ఇప్పుడు మరి ఎమ్మెల్యేగా గెలవడానికి ముందు, ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఎలా ఉంటే బాగుంటుంది అంటారు ఎమ్మెల్యే ఫైనల్గా? అభిప్రాయం ఇదేనమ్మా, ప్రతి ఒక్కళ్ళకి కూడా. అందరికీ నువ్వు 100% చేయకపోయినా కనీసం నీ నియోజకవర్గాన్ని నువ్వు సరి చేసుకోవాలి. నిద్రలేస్తే నీ నియోజకవర్గంలో తిరగాలి. హైదరాబాద్ ఏం పని, హైదరాబాద్లో కాదు కదా, నీ పల్లెటూరు, అది నీ నియోజకవర్గం, ఊరని సంగతి తెలిసే నువ్వు ఎమ్మెల్యేగా నిలబడ్డావు. అలాంటప్పుడు నీ ప్రజలకు నువ్వు చేయకుండా పొద్దుగూకలు ఇక్కడికి వచ్చి ట్రావెలింగ్ ఇక్కడుండి ఈ ట్రావెలింగ్ బిల్లులన్నీ పెట్టుకుంటా ప్రజల సొమ్ము తింటుంటే ఇంకా నువ్వేమి ఎమ్మెల్యేవి కాదు. అక్కడ ఉండు, అవసరం వచ్చినప్పుడు ఇక్కడికి రా, నీకు ఏది అవసరం వస్తే రా. లేదా నువ్వు రాలేని పరిస్థితుల్లో కూడా నీ వాళ్ళని పంపిస్తే ఆటోమేటిక్ ఇక్కడ సెట్ అవుతుంది కదా. వాళ్ళు చూస్తారు, నీకు పిఏలు ఉంటారు, పిఆర్ఓలు ఉంటారు, వీళ్ళందరూ ఉంటారు కదా. ఒకరికొకరు ఇవాళ రేపు కాన్ఫరెన్స్లో మనం మాట్లాడుకోవచ్చు, వీడియో కాన్ఫరెన్స్లో. పలాంది ఇలా ఉందని చెప్పని మాట్లాడుకోవచ్చు కదా. మాట్లాడితే జరుగుద్ది కదా, ఎప్పుడో ఒకసారికి రావచ్చు. మీరు చెప్తున్నట్లుగా అప్డేట్ అయ్యే అవకాశం ఉందంటారా ఎమ్మెల్యేలు? మారాలి, ఇంకా మారకపోతే మటుకు ఇంకా వేస్ట్.
ఇక వాళ్ళు ఎమ్మెల్యేగా నిలబడి కూడా మళ్ళాసారి నిలబడితే ఈసారి నిజంగానే రాళ్లతో కొట్టిపించే ఏర్పాటైతే చేస్తాను నేను. ఆ పిల్లలందరికీ మీటింగ్లు పెట్టి మీరు యూత్ బాగుపడాలంటే ఇట్లాంటి వాళ్ళు అవసరం లేదు, జంపింగ్ వాళ్ళు చేసేవాళ్ళు అవసరంలే, ఎవడైతే ఎమ్మెల్యేగా నిలబడతా అంటుండో అందరూ ఆ ఏరియాలో అక్కడ నిలబడి మీరు అందరు బాండ్ పేపర్లు రాయించుకొని మేము ఇందులో కష్టం అని ఇష్టం ఇందులోనే ఉంటాం 5 ఏళ్ళు అన్నట్టు ఉంటేనే ఓటేయండి అబ్బా, లేకపోతే వేయొద్దని చెప్తాను. మీరు చెప్పిన పద్ధతి ఆల్రెడీ సర్పంచ్ ఎలక్షన్స్లో మన కంటికి కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు హామీలు ఇస్తూ ఉంటారు, ఈ ఊరంతా నేను బాగా చేస్తానని చెప్తూ ఉండడం జరిగింది. ఇప్పుడు మరి ఇదే మార్పు ఎమ్మెల్యేలకు కూడా రావాలంటారా? అంతే 100% రావాల్సిందే అండి. ఇప్పుడు సర్పంచ్కి కూడా అదే అది వాళ్ళు కూడా చాలామంది సర్పంచ్ నాకు తెలిసి సర్పంచ్ ఎంపికలో హైదరాబాద్లోనే ఉన్నారు. అదే అమలవుతోంది. అదే జరుగుతుంది. అక్కడ గట్టిగా పట్టుకొని నిలదీస్తారు కదా, సర్పంచ్ చేయలేదనుకో ఏందయ్యా నువ్వేం వచ్చావని చెప్పి గట్టిగా పోయి అడుగుతారు. అదే పొజిషన్ వీళ్ళని అడగాలి. ఎమ్మెల్యే అంటే భయపడక్కర్లేదు, ఎందుకు భయపడాలి, ప్రజల చేత ఓటేయించుకొని గెలిచిన ఎమ్మెల్యే కాబట్టి. అదంటే సర్పంచ్ అంటే ఆ ఒక్క గ్రామానికే, ఎమ్మెల్యే అంటే ఆ నియోజకవర్గానికి అన్నది మనం తీసుకొని రావాలి. ప్రజల్లో తెస్తే ఆటోమేటిక్గా వస్తుంది. మనం తెచ్చేది ఎందుకు, ఆల్రెడీ వచ్చే ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ వల్ల బాగా జరుగుతుంది. దానిలో ఇక జనంలో చైతన్యం రాకుండా అయితే మానదు. ఈ లెక్కలు ఆల్రెడీ చెప్పారు కదా, గతంలో కూడా చాలా మంది చెప్పినా కూడా వింటలేదు కదా. ఇప్పుడు వింటారండి, ఇప్పుడు యూత్ వింటారు. ఎందుకు విన్నారు? ఇప్పుడు తల్లిదండ్రులే చాలామంది మా పిల్లలకు ఉద్యోగాలు లేకపోతే మేము రోడ్డు మీద పడుతున్నామని చెప్పని వాళ్ళే ఎదురుతున్నారు. ఈ ఉచితాలు ఇమ్మన్నావా చేయమన్నావా అని నిలదీశారు కదా మన కేసీఆర్ని. ఇప్పుడు రేవంత్ రెడ్డిని కూడా అదే అడుగుతారు. ఇప్పుడు ఈ ఫ్రీ బస్సు పెట్టడం అనేది వేస్ట్. ఆ ఫ్రీ బస్సు అవసరమే లేదు. ఇప్పుడు తమిళనాడులో అది కేరళలో పెట్టారు, అదేంది కర్ణాటకలో పెట్టారు అన్నారు. కర్ణాటకలో ఇండస్ట్రియల్స్ చాలా బస్సులు ఎక్కువ, మనకంత ప్లేస్ లేదు. ఈ బస్సులు పెట్టి మొగోళ్ళకి చిక్కు లేకుండా లక్షల జీతాలు తెచ్చుకునే వాళ్ళు కూడా ఫ్రీ బస్సులో పోతున్నారు. అది అవసరమా? కాదు కదా. ఆటో వాడికి అంత ఇస్తాం ఇంత ఇస్తాం అన్నారు, అది అవసరమా? కాదు కదా. వాళ్ళకి ఇదే బస్సులు మామూలుగా ఉండుంటే వాళ్ళ ఆటోలు వాళ్ళకి వచ్చేది, వాళ్ళు బతికేవాళ్ళు కదా. ఇవన్నీ ఉచితాలు ఎందుకు ఇచ్చుకుంటూ పోవాలి? ఉచితం అని చెప్పని వీళ్ళందరినీ పడుకోబెట్టి వాళ్ళ పిల్లల్ని జీవితాలు నాశనం చేసి మన మీద పెద్దరకం చేయాలంటే కాదు కదా. అది ఉచితాలు మీకు అవసరమా కాదా అనేది నిలబడాలి. తను మీటింగ్ పెట్టిన రోజే అడగాలి వాళ్ళని, ప్రజల్ని. వద్దంటారా కావాలంటారా అనేది తెలుస్తుంది. తెలిసినప్పుడు అప్పుడు చెప్తారు, ఎందుకంటే మాకు ఉద్యోగం మాకు అవి ఇవ్వటము మాకేం అవసరం లేదని చెప్తారు. అది దాన్ని బట్టి తెలుస్తుంది కదా మనకి. రైట్ మా, థ్యాంక్స్ ఫర్ ద పార్టిసిపేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్ మా ఫర్ కమింగ్. థ్యాంక్ యూ. మొత్తంగా మనం చూసినట్లయితే మరి ఎమ్మెల్యేలుగా గెలిచిన తర్వాత గెలవడానికి ముందు కొన్ని లక్షణాలను మనం గమనించాల్సి ఉంటుంది. ఆ లక్షణాలను మరి ఓటర్గా ఎవరైతే ఓటు వేయబోతున్నారో వారే కొన్ని నిర్ణయించుకోవాలి. సో ఒక మంచి వ్యక్తిని మనం ఎమ్మెల్యేగా తీసుకునేటప్పుడు మరి కొన్ని లక్షణాలు కూడా పరిగణలో తీసుకోవాలి. అవి చూసిన తర్వాత మనం ఓటు వేస్తే మనం అనుకునే నాయకుడు, మన కోసం నిలబడే నాయకుడు, సో మనకి కావాల్సిన నాయకుడు కూడా ఎంపిక చేసుకునే అవకాశం ఉందంటూ ఎమ్మెల్యే కంటెస్టెంట్ అదేవిధంగా అనలిస్ట్ ప్రసన్న గారు తమ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.